నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ మధ్య కాలంలో చాలా మంది సఫర్ అవుతున్న కామన్ ప్రాబ్లమ్స్ ఏంటంటే హెయిర్ ఫాల్, ఇంకా గ్రేయింగ్ ఆఫ్ హెయిర్. గ్రేయింగ్ ఆఫ్ హెయిర్ని ఎలా తగ్గించుకోవాలి, అలాగే జుట్టు రాలిపోయే సమస్యని ఎలా కంట్రోల్ చేసుకోవాలి, మన ఇంట్లో దొరికే ఐటమ్స్ తోటి న్యాచురల్గా మనం సెల్ఫ్ ట్రీట్మెంట్ ఎలా చేసుకోవాలి అని పూర్తి డీటెయిల్స్ మనకు అందించడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆయుర్వేదిక్ ఫిజిషియన్ డాక్టర్ చెలిమెల శ్రీనివాసరావు గారు. డాక్టర్ గారితో మాట్లాడి అసలు ఏం రెసిపీ ఈరోజు మనకు చూపించబోతున్నారో అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్కారం అండి. ఎలా ఉన్నారు సార్? ఫైన్, గుడ్. సార్, ఎందుకు ఈ రోజుల్లో చాలా మంది సఫర్ అవుతున్న కామన్ ప్రాబ్లమ్స్ సార్ ఇవి? మరి హెయిర్ లాస్ కానీ లేకపోతే గ్రేయింగ్ ఆఫ్ హెయిర్ అనేది ఎందుకు జరుగుతుంది అంటారు? రీజన్స్ ఏంటి? ముందుగా చూసుకుంటే యాక్చువల్లీ హెయిర్ ఫాల్ కానీ గ్రేయింగ్ ఆఫ్ హెయిర్ అనేది ఇది జెనెటిక్ ఫ్యాక్టర్ మీద డిపెండ్ అయి ఉంటుందమ్మా. ఓకే. అయితే జెనెటిక్ అంటే ఆండ్రోజెనెటిక్ అలోపేషియా అని హెయిర్ ఫాల్ని అంటాము. అలాగే ఫీమేల్స్లో ఉంటే ఫీమేల్లో కూడా అంటాము, ఫీమేల్ జెనెటిక్ ఫ్యాక్టర్స్ ఉన్నప్పుడు. అయితే వాటితో పాటు కారణాలు మనం తీసుకునే ఫుడ్ కానీ పొల్యూషన్ కానీ మన మెటబాలిజం ఎప్పుడైతే తగ్గిపోతుందో ఫస్ట్ మనకి చూపెట్టే సిమ్టమ్ హెయిర్ ఫాల్. అలానే మనకి హెయిర్లో కూడా మన స్కిన్ కలర్ ఎలా ఉంటుందో, పిగ్మెంట్స్ ఎలా అబ్జర్వ్ చేస్తుందో హెయిర్లో కూడా ఈ మెల్నోసైట్స్ అనేవి కలరింగ్ని అబ్జర్వ్ చేసేవి. ఎప్పుడైతే మనము న్యూట్రిషియస్ ఫుడ్ కానీ లేకపోతే మినరల్స్ మన బాడీకి రీచ్ అవ్వవు ఫర్ వేరియస్ రీజన్స్, కొన్ని సందర్భాల్లో కొన్ని డిసీజెస్, ఫర్ ఎగ్జాంపుల్ లో హిమోగ్లోబిన్ తగ్గిన, జింక్ తగ్గిన, ఇలాంటి వాటి వల్ల కలరింగ్ ఏజెంట్స్ అనేవి హెయిర్కి ఉండదు. ఇవే కాకుండా నేను ఇంతకుముందు చెప్పినట్టు జెనెటిక్ ఫ్యాక్టర్, కాకపోతే జెనెటిక్ ఫ్యాక్టర్ అన్నప్పుడు ఏంటంటే 40 years వాళ్ళకి అన్నప్పుడు మనం కన్సిడర్ చేస్తాం. చిన్న ఏజ్లో ఉన్నప్పుడు ఈవెన్ జెనెటిక్ ఫ్యాక్టర్ అయినా కానీ దాన్ని మెయింటైన్ చేయడానికి కొన్ని పద్ధతులు చెప్తాం. సో వాటి చేసుకుంటుంటే డెఫినెట్లీ మంచిగా ఉంటుంది. ఇవే కారణాలు కాకుండా కొంతమంది హ్యాబిట్స్ అంటాం, లైక్ స్మోకింగ్ కానివ్వండి, ఆల్కహాల్ తీసుకోవడము, వేరియస్ సమ్ అదర్ మెడిసిన్స్, హార్మోనల్ మెడిసిన్స్ కానివ్వండి, స్టిరాయిడ్స్ లాంటివి తీసుకున్నప్పుడు కూడా హెయిర్ ఫాల్ అనేది చూస్తూ ఉంటాం. ఓకే. సో ఈరోజు మా వ్యూవర్స్కి మీరు ఎలాంటి సెల్ఫ్ ట్రీట్మెంట్ మనం న్యాచురల్గా ఇంట్లో దొరికే ఐటమ్స్ తోటి ఏం చేసుకోవచ్చు అంటే సార్ చూపిస్తారా? జనరల్గా మనల్ని అడుగుతూ ఉంటారు, అంటే హెయిర్ మీరు చూస్తూ ఉంటారు మార్కెట్లో చాలా హెయిర్ ఆయిల్స్ ఉంటుంటాయి. అయితే కొన్ని సందర్భాల్లో కొనలేని వాళ్ళకి ఏంటి అన్నప్పుడు ఇంట్లోనే చేసుకొని ఈ హెయిర్ ఆయిల్ అనేది ఏంటంటే బేసిక్గా మనం అర్థం చేసుకోవాల్సింది అంటే హెయిర్ ఫాలికల్స్లో స్టిమ్యులేషన్ పెంచి ఆక్సిజనేషన్ పెంచడానికి. సో యాజ్ ఏ ఆయుర్వేదిక్ డాక్టర్గా మేము ఏం ఆలోచిస్తామంటే ఇది ఒక వ్యాధి అన్నప్పుడు దాన్ని ట్రీట్ చేయాలన్నప్పుడు ఫుడ్, అలానే ఎక్స్టర్నల్ అప్లికేషన్, అలానే మనం చేయాల్సిన యాక్టివిటీస్ మీద అన్నిటి మీద ఉంటుంది. సో అలా చూసుకున్నప్పుడు నేను ఒక ప్రిపరేషన్ చెప్తాను. ఆ ప్రిపరేషన్తో పాటు స్కాల్ప్ స్ట్రెంథనింగ్ కూడా మేము అనే నస్యకర్మ లాంటిది కూడా చేసి చూపెడదాం. ఓకే, ఆల్రైట్ సార్, స్టార్ట్ చేద్దాము మన ప్రిపరేషన్ అయితే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు అందరికి తెలుసు హెయిర్కి దానికన్నా ఎందుకు ఆయిలే అప్లై చేయాలి అనేది. మనం వేరే కూడా అప్లై చేయొచ్చు, కషాయం లాగా చేయొచ్చు, వేరే అనేది. ఆయిల్ అనేది ఏంటంటే అబ్జార్ప్షన్ ఎక్కువ ఉండి ఫాలికల్లోకి డైరెక్ట్గా పెనిట్రేట్ అవుతుంది. ఎప్పుడైతే వాసోడైలేషన్ జరిగి ఆ ఆయిల్ అప్లై చేసుకున్నప్పుడు దాంట్లో ఉండే గుణాల వల్ల, ఆ మెడిసిన్లో ఉండే గుణాల వల్ల హెయిర్ గ్రో అనేది స్టార్ట్ అవుతుంది. హెయిర్ ఫాల్ ఆపడంతో పాటు హెయిర్ గ్రో కూడా స్టార్ట్ అవుతుంది. సో అలా తీసుకున్నప్పుడు మనకి ఇంటి దగ్గర దొరికి చాలా కామన్ గా మనకి కూరల్లో ఉండేది మెంతి కూర వింటాం. సో మీరు మెంతి కూర గురించి విని ఉంటే ఏంటంటే అది దాంట్లో కలరింగ్ ఏజెంట్స్ తో పాటు హెయిర్ ఫాల్ ని కూడా ఆపే గుణం ఉంటుంది. ఎందుకంటే ఫుల్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్స్ అంటాం. సో ఫస్ట్ మీరు చూసుకుంటే మనం మెంతి కూర మనకి రెగ్యులర్ గా ప్రతి చోట దొరికేది మెంతి కూర. సో ఈ మెంతి కూరని మనం హెయిర్ ప్యాక్ లాగా చెప్తాను. సో దానికి ఫస్ట్ ఇది ఏంటంటే మనం పేస్ట్ లాగా చేసుకోవాలి. ఎప్పుడైతే మనం ఇంట్లో ఉంటామో సండేస్ కానీ సాటర్డేస్, ఆ రోజు దీన్ని పేస్ట్ లాగా చేసుకోవాలి. సో ఈ మెంతి కూరని మనం పేస్ట్ లాగా చేసి హెయిర్ ప్యాక్ లాగా యూజ్ చేయొచ్చు. చేసిన తర్వాత నేను చెప్పబోయే ఈ ఆయిల్స్ అంటే మనం జనరల్గా మనకి ఇంట్లో దొరికేది ఇది కూడా ఆనియన్ అంటాం. ఆనియన్లో మనకి లాట్స్ ఆఫ్ ఫాస్ఫరస్, దాంట్లో ఉండే పొటాషియం, సల్ఫర్ అనేది చాలా పుష్కలంగా ఉండి హెయిర్ గ్రోత్ కి చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. అంటే కొన్ని సందర్భాలు చూస్తారు డాండ్రఫ్ వల్ల కూడా హెయిర్ ఫాల్ అవుతూ ఉంటుంది, అండ్ డ్రైనెస్ వల్ల పెరుగుతుంది, పొల్యూషన్ వల్ల జరిగినప్పుడు ఈ సల్ఫర్, ఫాస్ఫరస్ ఇవి కాంబినేషన్లో డైరెక్ట్గా మనం ఇవ్వలేం కాబట్టి ఎక్స్టర్నల్ అప్లికేషన్ చేసినప్పుడు వాటికి పోషణ జరుగుతుంది. సో ఈ రోజు మనం తీసుకునేది ఆనియన్స్ కూడా మిక్స్ చేసి దాంతో ఆయిల్ ఎలా చేయాలో చెప్తాను. అయితే ఫస్ట్ ఏం చేయమంటారు సార్? మెంతి కూరని పేస్ట్ చేసుకోవాలమ్మా. ఆనియన్స్ ని కూడా పేస్ట్ చేసుకోవాలి. అయితే దానికన్నా ముందు అది పేస్ట్, ఈ రెండు పేస్ట్ చేసుకోవాలి సార్. ఆల్రెడీ మనము ఆనియన్స్ ఇంకా మెంతి కూర పేస్ట్ చేసుకున్నాం కదా, నెక్స్ట్ ఏం చేయాలంటారు? సో ఇప్పుడు మనము ఆయిల్ తయారు చేసి చూద్దాం. సో స్టవ్ ఆన్ చేసుకోవాలి. సో లో ఫ్లేమ్ లో పెట్టుకొని, ఇది కోకోనట్ ఆయిల్ మనకి జనరల్ గా ఎంత అవసరమో ఉందో దాని క్వాంటిటీ బట్టి 100 ml నుంచి 50 ml ఫస్ట్ హీట్ చేసుకోవాలి లో ఫ్లేమ్ లో. దానికన్నా ముందర మనము మెంతుల్ని ఒక 2 గంటల ముందే వాటర్లో పెట్టి సోక్ చేసి పెట్టుకోవడం బెటర్. అది తర్వాత ఆ వాటర్ని స్ట్రెయిన్ చేసేసి, సో ఫస్ట్ లో ఫ్లేమ్ లో మనము
కోకోనట్ కొబ్బరి ఆయిల్ నూనెని హీట్ చేస్తూనే ఎస్. ఓకే. మెంతులు నానబెట్టినవి జనరల్గా ఉబ్బుతాయి, చాలా ఉబ్బుతుంటాయి. అవును. అవి 1 స్పూన్ నుంచి 2 స్పూన్స్ వరకు మనము ఈ ఫ్లేమ్లో వేయాలి. ఓకే. అంటే కొంచెం కేర్ఫుల్, ఇది వాటర్ ఉంటుంది కాబట్టి వాటర్ ఉంటుంది కాబట్టి ఆ చిటపట అనేది వస్తుంటాయి. సో అది కొంచెం కూల్ అయినప్పుడు ఓకే. ఇంతకుముందు చేసుకున్న ఆనియన్ పేస్ట్, ఓకే. ఆనియన్ పేస్ట్ని కూడా, దీన్ని కూడా వాటరీ ఉంటుంది, బట్ అది తీసి మనము ఈ పేస్ట్ లాంటిది తీసుకొని కొంచెం ఇందులో మిక్స్ చేయాలి. ఓకే. ఎందుకంటే అది ఆల్రెడీ వాటర్ కంటెంట్ ఉంది కాబట్టి ఇట్లా మనకు వస్తుంది. ఇలా అవుతున్నప్పుడే మనకి రెగ్యులర్గా తెలిసిన అలోవెరా, ఓకే, కుమారి అంటాము, ఇది కూడా మిక్స్ చేయొచ్చు. ఇది కూడా వేసి ఓకే. సో ఇట్లా ఆయిల్ చేస్తున్న మీరు చూసుకోవచ్చు, అది కొంచెం బ్రౌనిష్ కలర్లో వస్తుంటుంది. Yes. అప్పుడు మనం ఆఫ్ చేసేసి దాని అంతటా కూల్ అయ్యే వరకు వెయిట్ చేయాలి మనం. ఓకే. సో ఈ లోపల ఈ ఆయిల్ని మనము కొంచెం కూల్ అయిన తర్వాత స్టెయిన్ చేసుకొని మనం రెగ్యులర్ యూస్కి పెట్టుకోవాలి. ఓకే. అయితే నేను ఈ ఆయిల్ అనేది ఏంటంటే వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్, నైట్ టైం కానీ ఆర్ ఎర్లీ మార్నింగ్ మనం స్నానం చేసే ఒక 2 hours ముందు పెట్టుకొని యూ కెన్ గో ఫర్ వాష్. ఓకే. అయితే ఇది ఒకటే కాకుండా దానికి ఇంకొంచెం యాడ్ ఆన్ చేసేది ఏంటంటే మనకి ఈ మెంతి కూర పేస్ట్. ఓకే. ఈ మెంతి కూర పేస్ట్ ఎప్పుడైతే మనము హెడ్ బాత్ చేయాలనుకుంటామో ఆ రోజు డైరెక్ట్గా పేస్ట్, దీన్ని ఏం చేసేది లేకుండా కొంచెం ఫ్రీ హ్యాండ్ తీసుకొని స్కాల్ప్లో అప్లై చేయడం. మనం హెయిర్ ప్యాక్స్ ఎలా పెడతామో అలా హెయిర్ ప్యాక్ లాగా పెట్టి ఒక 15 to 20 minutes. అయితే ఈ హెయిర్ ప్యాక్ చేస్తున్నప్పుడు ఇదే ఆయిల్ 1 teaspoon యాడ్ చేయాలి. ఓకే. సో ఇప్పుడు మనం చేసుకున్న ఈ ఆయిల్ని పేస్ట్లో యాడ్ చేసి ప్యాక్ లాగా పెట్టుకో 15 minutes, హాఫ్ అన్ అవర్ తర్వాత వాష్ చేసుకోవచ్చు. ఓకే. ఇది అయితే మీరు అడిగారు ఇంతకు ముందు, అంటే మరి ఈ ఆయిల్ తోని హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది అంటే, జనరల్ గా చెప్పాలంటే హెయిర్ ఫాల్ అనే దానికి చాలా మెకానిజం ఉంటుంది. ఫాలికల్ కి స్ట్రెంగ్త్ రావాలి. ఓకే. సో అలాంటప్పుడు మేము ఆయుర్వేదంలో ఏంటంటే నస్యకర్మ అంటాం. మీరు చూసే ఉంటారు, ముక్కులో ద్వారా కొన్ని డ్రాప్స్ వేస్తాము. ఎందుకు అంటే అది మాక్సిమం ఈ స్కాల్ప్ లో ఆక్సిజనేషన్ పెంచడానికి, ఆక్సిజన్ పెంచడానికి అన్నప్పుడు దానికి కూడా సింపుల్ గా మనకి ఇంట్లో దొరికే నెయ్యి, ఆవు నెయ్యిని కాస్త వేడి చేసుకుంటే ఇలా ఆయిల్ లాగా అవుతుంది. ఎప్పుడైతే మీరు ఈ హెయిర్ ప్యాక్, ఈ ఆయిల్ సప్లై చేయాలి, స్నానం చేసుకుంటే ఆ రోజు మార్నింగే చిన్న కాటన్ లాంటిది తీసుకొని దాంట్లో ముంచి కొంచెం ఆయిల్ లాగా ఉన్నప్పుడు ముంచి కొంచెం హెడ్ని ఎలివేటెడ్ పొజిషన్లో పెట్టుకొని డ్రాప్స్ లాగా స్క్వీజ్ చేసి డ్రాప్స్ లాగా వేసుకోవాలి. ప్రతి ముక్కులో 4 చుక్కల వరకు వేసుకోవచ్చు. వేసుకొని పీల్చుకొని ఒకవేళ కఫం లాగా వస్తే ఉంచేయాలి. ఇది అయిన తర్వాత ఎప్పుడైతే మనం అనుకున్నట్టు ఈ హెయిర్ ప్యాక్ లాంటిది అప్లై చేసి హెయిర్ వాష్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇదే ఆయిల్ ని స్కాల్ప్ లో మంచిగా అప్లై చేసుకోవాలి. సో ఫస్ట్ ప్యాక్ వేసుకోవాలి, తర్వాత కొంచెం సేపు అయిన తర్వాత హెయిర్ వాష్ చేసుకొని ఆయిల్ అనేది స్కాల్ప్ కి బాగా అప్లై చేయాలి. ఎగ్జాక్ట్లీ. సో దాంతో పాటు నేను చెప్పినట్టు ఈ నస్యకర్మ కూడా చేయటం వల్ల మంచి జుట్టు అనేది దానికి కావాల్సిన పట్టు అనేది దొరుకుతుంది. సో హెయిర్ ఫాల్ అనేది జరగదు. వెరీ నైస్. సో ఇది ఆయిల్ మనకి మరుగుతుంది కదా సార్ ఇక్కడ. సో ఫస్ట్ ఇది మనము చూసారు కదా బ్రౌన్గా కొంచెం బ్రౌన్ అయింది. సో దీన్ని మనం స్ట్రెయిన్ చేసుకొని బౌల్లో వేసుకోవాలి. ఓకే, స్ట్రెయిన్ చేసేస్తున్నాం సార్. ఇక్కడ ఇంకోటి ఏంటంటే మనము మెంతులు ఎండలో పెట్టుకున్న ఒక 3-4 days ఎండలో ఉంచిన తర్వాత కూడా యూజ్ చేసుకోవచ్చు. ఓకే. డైరెక్ట్గా సోక్ చేసి నైట్ అంతా సోక్ చేసి నెక్స్ట్ డే కూడా యూజ్ చేసుకోవచ్చు. సో మంచి స్మెల్ వస్తుంది సార్ ఆయిల్ కూడా. కరెక్ట్. సో ఫస్ట్ స్టెప్ ఒకసారి మళ్ళీ మా వ్యూయర్స్కి ఒకసారి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయరా సార్? ఎగ్జాక్ట్. సో నేను ఫస్ట్ మనం హెయిర్ ఆయిల్ అనేది ప్రిపేర్ చేసుకోవడానికి రాత్రి నానబెట్టిన మెంతుల్ని కొంచెం వాటర్ డ్రైన్ చేసిన తర్వాత కొబ్బరి నూనెలో, మనకి ఈజీగా దొరికే కొబ్బరి నుంచి తీసుకునే ఆయిల్ అయితే ఇంకా బెటర్గా ఉంటుంది. ఆ ఆయిల్లో లో ఫ్లేమ్లో పెట్టి స్లోగా వేయాలి. వేసిన తర్వాత అలవీరా అంటాం, కుమారి అనేది కూడా పీసెస్ లాగా కట్ చేసుకొని అది ఆ హీట్ అవుతున్నప్పుడే కొంచెం వేసిన తర్వాత ఎప్పుడైతే అది రెడ్ బ్రౌన్ ఆ కలర్లో వచ్చిన తర్వాత ఆపేసుకోవాలి. ఆపేసుకున్న తర్వాత అది సెల్ఫ్ కూల్ అయిన తర్వాత కొంచెం ఆ హీట్లో ఉన్నప్పుడే ఆనియన్ జ్యూస్, డైరెక్ట్ ఆనియన్ని పేస్ట్ లాగా చేసి మనం చూసుకుంటే డైరెక్ట్గా ఆనియన్ని పేస్ట్ చేసేసి ఆ ఆనియన్ని కూడా మిక్స్ చేసిన తర్వాత
సెల్ఫ్ కూల్ అయిన తర్వాత దాన్ని మనము ఫిల్టర్ చేసుకొని అది హెయిర్ ప్యాక్ లాగా హెయిర్ ఆయిల్ లాగా యూజ్ చేసుకోవచ్చు. ఓకే. అయితే దీంతో పాటు హెయిర్ ప్యాక్ అనేది వేయడం వల్ల ఇంకా మంచి గుణంగా కనబడతాయి మనకి హెయిర్ రిజల్ట్స్ అనేవి చాలా తొందరగా వస్తాయి అంటారా సార్? రిజల్ట్స్ మంచిగా ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఇది హెయిర్ కండిషనర్ లాగా కూడా పనిచేస్తుంది. అండ్ మీరు ఫస్ట్ అడిగినట్టు మెంతి కూర ఎందుకు అంటే కలరింగ్ ఆఫ్ హెయిర్ అంటాం, గ్రే హెయిర్ కూడా చాలా మంచిగా పనిచేస్తుంది. సో చాలా మంచి స్మెల్ వస్తుంది, చాలా బెనిఫిట్ అవుతుందని నేను అనుకుంటున్నాను సార్. సో చూసారు కదా వ్యూవర్స్, మీరు కూడా గ్రేయింగ్ ఆఫ్ హెయిర్ ఇంకా హెయిర్ ఫాల్ అనే సమస్యతో బాధపడుతుంటే ఖచ్చితంగా ట్రై చేయండి. సో మంచి రిజల్ట్స్ మీకు ఉంటాయి. ఎందుకంటే మనకి స్కాల్ప్కి నరిష్ చేస్తున్నాం, కండిషనర్గా యూజ్ అవుతుంది, అలాగే నస్యం కూడా చేసుకుంటున్నాం కాబట్టి 100% రిజల్ట్స్ ఉంటాయి. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. సార్ థ్యాంక్ యూ సార్, మంచి ట్రీట్మెంట్ మాకు ఈరోజు చూపించినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్.